డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బేసిక్గా ఇప్పటి వరకు మనం ఎంతో మంది ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు పడ్డ స్ట్రగుల్ కావచ్చు అండ్ వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు, వీటన్నిటి గురించి మనం అయితే తెలుసుకోవడం జరిగింది. అండ్ బేసిక్గా ఈరోజు ఒక మాట మీ అందరికీ కన్వే చేయాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా వాచ్ పెట్టుకుంటే టైం వచ్చింది అనుకుంటారు, కానీ టైటాన్ వాచ్ కనుక పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా మీకు టైం అయితే వచ్చిందని నేను చెప్తాను. బేసిక్గా ఇది ఎందుకు కన్వే చేస్తున్నాను అంటే, నేను ఇప్పుడైతే టైటాన్ ఆఫీస్లో ఉన్నాను అనమాట. అండ్ ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు నాకు నా మైండ్ సెట్ ఒక రకంగా ఉండేది, ఒక రకంగా చేంజ్ అయిందని చెప్పొచ్చు. అంటే మనము మాట్లాడే కన్నా మనము కొన్ని పిక్చర్స్ ద్వారా మనం ఎమోషన్ని కావచ్చు, మన ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. సో అది నేను ఇక్కడ తెలుసుకున్నాను అనమాట. సో మనతో పాటు అయితే రాజ్ నేరవతి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం ఈరోజు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నేను ఎప్పుడైతే మీ ఆఫీస్కి ఎంటర్ అయ్యానో నాకు చాలా బాగా మీ అంబియన్స్ అయితే నచ్చింది. అండ్ అన్నీ నేనైతే కోచ్ చదువుకుంటూ వచ్చాను. అండ్ ఆ కోచ్ చదివినప్పుడు నాకు మీ ట్యాగ్ లైన్ గుర్తొచ్చింది, ఫాలో యువర్ సెల్ఫ్ అని పెట్టాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది అంటారు? ఫాలో యువర్ సెల్ఫ్, ఆల్ క్రెడిట్ గోస్ టు మై మార్కెటింగ్ టీమ్ అండి. ఈ రోజు మన కరెంట్ జనరేషన్ని మనం చూస్తే ఎవరు అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ, వాళ్ళ ఓన్ బిల్టప్ నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. వెన్ వీఆర్ గ్రోయింగ్ మనకు నాలెడ్జ్ ఎక్స్పోజర్ చాలా తక్కువ, మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్ లో డెసిషన్స్. ఈ రోజు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఏంటి అంటే, నువ్వు ఇది చేయాలి అని మనం ఎలా గైడ్ చేస్తాం? రెస్ట్రిక్ట్ చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే, హైపోథసిస్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు 1 year ago వాట్ వీ బిలీవ్డ్, 1 year from today what we are believing is different. Definitely. సో అలాంటప్పుడు ఏంటి అంటే, నువ్వు ఇది చేయని వాళ్ళు ఫాలో యువర్ సెల్ఫ్ ఇస్ ద బెస్ట్ అని. ఆల్ క్రెడిట్ టు మై మార్కెటింగ్ టీమ్ హూస్ కమ్ అప్ విత్ ద బ్రాండ్ లైన్. గ్రేట్. అండ్ బేసిక్గా ఫాలో యువర్ సెల్ఫ్ అన్నప్పుడే నాకు ఒక సైకాలజీ గుర్తొచ్చింది అనమాట. అంటే ఒక ఉమెన్ కావచ్చు, లేదంటే నార్మల్ జనరల్గా మీరు అన్నట్టుగా రెస్ట్రిక్ట్ చేస్తే ఎవరు ఆగరు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. అలా కనుక ఒకసారి మనం ఆలోచిస్తే, ఒక వాచ్ డిజైన్ చేసేటప్పుడు మీరు మీ మైండ్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది సెట్ అవుతుంది, ఇది వీళ్ళైతే చూస్ చేయగలుగుతారు అని ఎలా డిజైన్ చేశారు సార్? సో ఇంతకుముందు ఏంటి అంటే, వీఆర్ గోయింగ్ మోర్ ఆన్ ద స్పెక్స్ అండి. అంటే రౌండ్ ఉండాలి, స్క్వేర్ ఉండాలి, సైజెస్ ఉండాలి, షేప్ ఉండాలి, ఈ స్పెసిఫికేషన్స్ ఉండాలి, ఏమోలెడ్ ఉండాలి, బ్లూటూత్ ఉండాలి, ఇలా హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ డిజైన్ లాంగ్వేజ్లో వెళ్ళాం. ఇలా కొన్ని చేసాము, అయిపోయినాయి. బట్ దాని తర్వాత ఏంటి నెక్స్ట్? కొత్తగా చేసేటప్పుడు వాట్ డూ యూ డూ, రైట్? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన హ్యూమన్ సైకాలజీ ప్రకారమే ఇప్పుడు కొత్త జనరేషన్ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే, మేము ఒక డీప్ రీసెర్చ్ చేసాం. ఇప్పుడు మనం నార్మల్ యావరేజ్ ఆడియన్స్ అనుకోండి, మీరు ఒక స్మార్ట్ వాచ్ ఒక ఎగ్జైట్మెంట్లో కొనుక్కున్న తర్వాత, వావ్ నేను ఈరోజు ఎన్ని స్టెప్స్ చేశాను, నేను ఈరోజు ఇన్ని అవర్స్ పడుకున్నాను, నేను ఈరోజు నా హార్ట్ రేట్ ఇలా ఉంది. సో దిస్ ఇస్ నార్మల్గా చూస్తాము. బట్ మన నార్మల్ లైఫ్ స్టైల్ అనేది డే టు డే మారదు కదా. సో అలా అప్పుడు ఏమవుతుంది, ఒక 30 days 45 days 2 months తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తున్న ఆ డేటా మోనోటోనియస్ అయిపోతుంది. అంతకుమించి ఏం లేదు కదా. యువర్ లైఫ్ స్టైల్ ఆడియన్స్, మీరు స్మార్ట్ వాచ్ కొనుక్కున్నారు, ఇనీషియల్ ఎగ్జైట్మెంట్ అయిపోయింది. దాని తర్వాత ఏమవుతుంది, దట్ ఎగ్జైట్మెంట్ ఇస్ లాస్ట్, రైట్? అప్పుడు ద అడాప్షన్ ఆర్ ద సస్టెనెన్స్ ఆన్ ద ఎగ్జైట్మెంట్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఎందుకంటే నాకు ఇంకేం పర్పస్ లేదు, చూశాను, తెలిసింది, అర్థమైంది, ఐఎమ్ గుడ్, నెక్స్ట్ ఏంటి, కరెక్ట్? సో ఇలా కొందరు ఉంటారు. కొందరు ఏంటి, మీరు చూస్తే మనం మార్నింగ్ 6 o'clock బాగా రన్ చేస్తూ దే ఆర్ లైక్ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్. వాళ్ళు ఏంటి, దే ఆర్ గోల్ ఓరియంటెడ్. వాళ్ళకేంటి, నెక్స్ట్ 5K నుంచి 10K నుంచి 15K, అక్కడ నుంచి హాఫ్ మ్యారథాన్ వెళ్ళాలని గోల్ ఓరియంటెడ్ ఉంటారు. కొందరు ఏంటి, దే హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్, జెన్యూన్ హెల్త్ ప్రాబ్లమ్స్. వాళ్ళకేంటి, దే నీడ్ ఎ స్మార్ట్ వాచ్ దట్ కెన్ అసిస్ట్ దెమ్ టు యాక్చువల్లీ రికవర్ ఫ్రమ్ దేర్ హెల్త్ ప్రాబ్లమ్స్. క్రానిక్ డిసీజెస్ అనేది ఇప్పుడు మనకు చాలా ఎక్కువైపోయాయి. సో వాళ్ళకు దే ఆర్ డిఫరెంట్. ఇలా మీరు చూస్తే విమెన్కి డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కరెక్ట్? సో మేబీ దే వాంట్ టు నో ద UV exposure, how much I'm getting exposed. Maybe they have a different requirement of altogether. So every either gender, కిడ్స్ ఉన్నారు, కిడ్స్కి డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే, వన్ షూ ఫిట్స్ ఆల్ సైజెస్ అలా కాకుండా, ప్లస్ ఆల్సో ఇలా ఓన్లీ హార్డ్వేర్ లుక్ అండ్ ఫీల్ కాకుండా, నౌ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ అన్ ఆప్షన్ టు అడాప్ట్ ఈ వేరబుల్స్ని వాళ్ళ లైఫ్ స్టైల్కి అనుగుణంగా మనం ఎలా బిల్డ్ చేయాలి. సో దట్ వీ కెన్ సెగ్మెంట్ దట్ దిస్ ఇస్ అ రన్నర్స్ వాచ్, దిస్ ఇస్ అ బ్యూటీ వాచ్, దిస్ ఇస్ అ స్టైల్ వాచ్. ప్లస్ ఒకవేళ లైఫ్ స్టైల్లో ఉంటే ఈ 45 days 60 days తర్వాత హౌ డూ యూ యాక్చువల్లీ కన్వర్ట్ దట్ ఇనీషియల్ ఎగ్జైట్మెంట్ నుంచి డ్రాప్ ఆఫ్ కాకుండా హౌ డూ యూ సస్టైన్ దెమ్, ఎలాంటి ఇంటర్వెన్షన్స్ తీసుకొని రావాలి. ఇలా కంప్లీట్లీ సైకాలజీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్తో వీఆర్ జనరేటింగ్ ఆర్
నెక్స్ట్ జనరేషన్ ప్రోడక్ట్స్ అండి. గ్రేట్ అండి. అండ్ అదే విధంగా ఎస్పెషల్లీ ఇప్పటి వరకు టైటాన్ అనగానే యూనిసెక్స్ సిమిలర్ గానే మనం చూడడం జరిగింది. ఉమెన్ కి రిలేటెడ్ గా అంటే మా లాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. టైటాన్ అనగానే ఒక ఎమోషన్ తో కనెక్ట్ అయ్యి ఉంటాం. అండ్ అందరికి కూడా ఫస్ట్ పెట్టుకోవాలి ఒక మంచి వాచ్ అంటే గుర్తొచ్చేది టైటాన్ కావచ్చు, ఫాస్ట్ ట్రాక్ కావచ్చు. అలా ఉమెన్ కి రిలేటెడ్ గా ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ ని బట్టి కొత్తగా మోడల్స్ ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? 100% అండి. ఇన్ఫాక్ట్ ఏంటి అంటే విమెన్ మన యావరేజ్ ఇండియన్ విమెన్ రిస్ట్ సైజెస్ అనేది చాలా థిన్ ఉంటుంది. స్మార్ట్ వాచ్ స్క్రీన్ సైజెస్ పెద్దగా ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందో చాలా మంది విమెన్ దే ఫీల్ ఇన్కన్వీనియంట్, పెద్దగా అవుతుంది నా రిస్ట్ అని చెప్పి దే డోంట్ లైక్. అదొక ఎలిమెంట్. రెండో ఎలిమెంట్ ఏంటి అంటే ప్లాస్టిక్ స్ట్రాప్స్ ఇలాంటివి అంటే అంతగా నప్పరు. ఇప్పుడు మీరు శారీ కట్టుకున్నారు, దాని ప్రకారంగా ఒక ఎలిగెంట్ గా ఒక ప్రోడక్ట్ ఉండాలి అనుకుంటారు. సో అలా ఎలిగెన్స్, స్టైల్, సైజ్ ని తీసుకొని వీఆర్ లాంచింగ్ ఫస్ట్ టైం ఒక ఎక్స్క్లూజివ్ విమెన్ కలెక్షన్ ఈ ఇయర్ లో లాంచ్ చేస్తున్నాం. తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాం. గ్రేట్. అండ్ అదే విధంగా మీరు చెప్పారు అంటే లైక్ ఏంటి అంటే ఒక మోడల్ ని క్రియేట్ చేయాలి అంటే క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది మా సేల్స్ వాళ్ళకి నేను ఇస్తాను, ఫాలో యువర్ సెల్ఫ్ అని చెప్పారు. కాబట్టి ఆ క్రియేటివిటీ లెవెల్స్ ని మనం ఇంప్రూవ్ చేయాలి అంటే మన చుట్టూ ఉన్న మెంబర్స్ కావచ్చు, ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి కంఫర్ట్స్ ఇస్తూ ఉంటారు? సో ఇప్పుడు మా ఆఫీస్ అంబియన్స్ మీరు చూస్తే ఇన్నోవేషన్ ఇస్ అట్ ద ఎపిసెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, మీరు మా డిజైన్ టీమ్ని చూసినా కానీ లేకపోతే మా ఇంజనీరింగ్ టీమ్ని చూసినా కానీ నువ్వు ఇలా చేయాలి అని చెబితే దెన్ ఇట్ డజంట్ వర్క్. నువ్వు ఎలాంటి ప్రోడక్ట్ నువ్వు వేసుకోవాలనుకుంటున్నావు, ఒకవేళ యు ఆర్ ద CEO ఆఫ్ దిస్ కంపెనీ, వాట్ విల్ యూ లైక్ టు డూ? అప్పుడు ఏమవుతుందంటే ఆ అకౌంటబిలిటీ, ఆ ఓనర్షిప్, ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. 100%. సో మేమేంటంటే ఆ ఎంపవర్మెంట్ ఇస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ కల్చర్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ డెమోక్రసీ, ఇట్ ఈస్ మెరిటోక్రసీ. సో హైరార్కీ డ్రివెన్ అప్రోచెస్ అసలు ఉండవు. ఒక ఇంజనీర్ ఈరోజు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన ఇంజనీర్కి తర్వాత నాకు థింకింగ్లో ఏ తేడా ఉండదు, డెసిషన్ మేకింగ్లో ఏ తేడా ఉండదు. సో తనకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది అనుకోండి, ఆ బ్రిలియంట్ ఐడియాని విల్ మేక్ ఇట్ ఇంటూ అ ప్రోడక్ట్. ప్రోడక్ట్ అనగానే ఒక పైన ఒకరు ఎవరో ఉంటారో ఆ కార్నర్ రూమ్ నుంచి వాళ్ళు తయారు చేసుకొని వస్తారు, దెన్ మనం ఇంప్లిమెంట్ చేయాలనేది ఉండదు. అండ్ ఇంకోటి కాలేజ్ నుంచి వచ్చిన మోస్ట్ ఆఫ్ ద ఇంజనీర్స్కి మిగతా చోట్ల ఏంటి, సాఫ్ట్వేర్ కంపెనీస్లోకి వెళ్తే ఒక సపోర్ట్ ప్రాజెక్టో లేకపోతే ఒక సర్వీసెస్ ప్రాజెక్టో ఎప్పుడో 20 years బిఫోర్ చేసిన అప్లికేషన్స్ దాన్ని సపోర్ట్ చేసుకుంటా అలా వాడి జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత దెన్ దే గెట్ ఇన్ టు డెవలప్మెంట్. మన దగ్గర ఏంటంటే కాలేజ్ నుంచి బయటికి రాగానే యూఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ కోర్ ఇంజనీరింగ్ వర్క్, you're actually innovating things, you're actually going to work on something that is groundbreaking. సో దీంతో ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఆ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ ఆ క్వాలిటీ పరంగా ఏ విధంగా ఉంటుందండి? అంటే ఫర్దర్గా వచ్చే మీ ఫ్యూచర్ ప్రోడక్ట్స్లో అంటే క్వాలిటీ అనేది మేము ఫస్ట్ నుంచి మీ దాంట్లో చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ క్వాలిటీ యాజ్ టీజ్గా ఉంటుందా, లైక్ ఏ యాడ్ అయినప్పుడు దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సో క్వాలిటీ అనేది 100% అండి. టాటా బ్రాండ్ అండ్ టైటన్ అనగానే ఫస్ట్ అందరికీ ఎక్స్పెక్ట్ చేసేది క్వాలిటీ, 100% క్వాలిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక బటన్ ఉంటుంది ఇక్కడ, ఈ బటన్ ఇలా మీరు ప్రెస్ చేస్తారు. ఓకే, ఈ బటన్ ప్రెస్ చేయగానే ఒక మెనూ యాక్టివేట్ అవుతుంది అనుకుంటాం, పని చేస్తుంది కదా అనుకుంటాం. కానీ మేము ఈ బటన్ పనిచేస్తుందా లేదా అని వెరిఫై చేసేదానికి ఒక 50,000 times ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు మేము చెప్తాము ఎస్ ఇట్ ఈస్ వర్కింగ్ అని. అలా ఎవ్రీ సింగిల్ పారామీటర్ ఆఫ్ ద వాచ్ అనేది మేము చాలా సిరీస్ ఆఫ్ టెస్టింగ్ చేసిన తర్వాతనే కస్టమర్కి రిలీజ్ చేస్తాం అనమాట. అండ్ అదే విధంగా ఒక్కసారి కనుక మనం చూస్తే లైక్ ఈ స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండే అండి? ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎవర్ గ్రోయింగ్ అండి. యాక్చువల్లీ ఇట్ డస్ నాట్ స్టాప్. ఎందుకంటే ఇన్నోవేషన్ పెరిగే కొద్దీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి కొత్త సెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావాల్సిందే. ఎందుకంటే కమోడిటీ కాదు కదా. ఇప్పుడు మనం ఒక నార్మల్ కమోడిటీ డ్రివెన్ అనుకోండి, షేప్ సైజెస్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళి ముందరికి వెళ్ళొచ్చు. బట్ ఇది స్మార్ట్ కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ 6 monthsకి ఎవ్రీ 3 monthsకి మా ఆలోచన మారిపోవాలి. ఇప్పుడు 6 నెలల ముందర ఏ అంటే డేటా సైంటిస్టులు పెట్టుకొని ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రీసెర్చ్ చేసి వాళ్ళు నంబర్స్ క్రంచ్ చేసి ఏదో బయటికి తీసుకొని వస్తే దిస్ ఇస్ గ్రేట్ అనొచ్చు అంటాము. సామ్ ఆల్ట్మన్ తీసుకొని వచ్చి చాట్ జీపీటీ ఓపెన్ అయ్యి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కమోడిటీ అయిపోయింది. సో పాసిబిలిటీస్ అనేవి పెరిగిపోయినాయి. ఆ పాసిబిలిటీస్తో ఈ రోజు మేము ఆలోచించే విధానం వేరే ఉంటుంది, 1 year బిఫోర్ మేము ఆలోచించే విధానం వేరే ఉంటుంది. అలా స్మార్ట్ వాచ్ రంగంలో పర్టికులర్లీ ఆల్మోస్ట్ ఎవ్రీ 6 monthsకి ట్రెండ్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఆ ట్రెండ్స్ ప్రకారం వీఆర్ రీఇన్వెంటింగ్ ourselves. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వీ సే వీఆర్ రీఇన్కార్నేటింగ్, అంటే లిటరలీ వీ టేక్ ఎ రీబర్త్. లాస్ట్ ఇయర్ మేము అర్థం చేసుకున్న మోడల్ మార్కెట్ కంప్లీట్లీ డిఫరెంట్, ఈ ఇయర్ వీ హ్యావ్ టు రీఇన్కార్నేట్. సో అలా మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటారన్నమాట. తప్పదండి, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ఫైనల్ గా ఎవరైనా కూడా కొత్తగా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకున్నా, అంటే ఏ బిజినెస్ అయినా కావచ్చు, వాళ్ళకి మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఒక 2 words మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఐడియా ఈజ్ ఈజీ. ఓకే, ఐడియాస్ చాలా వస్తాయి. ఆ ఐడియా ఎంతవరకు ప్రాక్టికల్, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే
హూజ్ యువర్ ఫస్ట్ కస్టమర్, పేయింగ్ కస్టమర్ అనేది తెలుసుకోండి. సో ఆ ఐడియాని ఇంప్లిమెంటబుల్లా, ఇది నేను ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు కొంటావా, నీ చుట్టూ నువ్వు 10 మందిని అడగండి ఎంత పెట్టి కొంటావు. అక్కడ ఇనీషియల్ వ్యాలిడేషన్ హైపోథసిస్ అనేది వచ్చేస్తుంది. దట్ ఈస్ వన్ డైమెన్షన్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. ద సెకండ్ డైమెన్షన్ అన్నది వచ్చేసేటప్పటికి ఏంటంటే, at early stage I would always recommend take risks, because 1 year 2 years నువ్వు కష్టపడు, you have nothing to lose. So if you truly have an idea, go for it, implement and have the right. Third thing వచ్చేసి have the right mentor. బికాజ్ ఏమవుతుందంటే, ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ పెట్టామనుకోండి, మన డెస్టినేషన్ పెట్టంగానే మ్యాప్ ఏం చేస్తుంది, ఇట్ విల్ నావిగేట్ యూ టు ద రైట్ పాత్, ఇట్ విల్ టెల్ యూ ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడ స్టంబుల్స్ ఉన్నాయి అనేది. ఒక రైట్ మెంటర్ని చూస్ చేసుకుంటే ద మెంటర్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ, గైడ్ యూ, నావిగేట్ యూ టు ద బెస్ట్ డెస్టినేషన్. గ్రేట్. అండ్ అదేవిధంగా క్లోజింగ్ టైంలో అంటే మీరు చెప్పే నాకు ఒకటి పాయింట్ అయితే వచ్చింది, ఏంటి అంటే టాటా అనగానే ఒక ఎమోషన్, ఒక కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఆ కస్టమర్ రిటెన్షన్ని మీరు ఎలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు? ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి. అందుకే అడిగాను మిమ్మల్ని. ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి, ఎందుకంటే కస్టమర్స్ చేంజ్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. మన నెక్స్ట్ జనరేషన్, యంగర్ జనరేషన్ వచ్చేటప్పటికి వాళ్ళ విధానాలు, వాళ్ళ బ్రాండ్ అండర్స్టాండింగ్, తర్వాత వాళ్ళ ఫిలాసఫీస్ డిఫరెంట్. కాబట్టి వీఆర్ ఆల్సో రీఇనోవేటింగ్ ourselves every year to adapt to our next younger generation. కాబట్టి there's no saying that ఇది చేస్తే ఇది వస్తుంది అనేది లేదు. ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు టేక్ రీబర్త్ ఆన్ మార్కెటింగ్, బ్రాండ్ ప్రపోజిషన్, హౌ వీఆర్ అపీలింగ్ అన్నది కంపల్సరీగా వీల్ హ్యావ్ టు modify, mold ourselves to the change in environments. అందుకే కావచ్చు టాటా పాతదైనా కూడా ఇప్పటికి కూడా అంత కొత్తగా కనిపిస్తూ ఉంటుంది మాకు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, గ్రేట్ జర్నీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.